పిలిచాడు తల్లిని ఎక్కడుండగానే. పిలిస్తే, నాయనా ఎలా అయిపోయావా నువ్వు, ఎంత ముగ్ధమోహనంగా తయారు చేసుకున్నాను కదరా నిన్ను, అట్లాంటి వాటి ఈ రకమైన వికార స్వరూపులు చూడటానికి నాకు చాలా బాధగా ఉంది అనేసి అమ్మవారు చాలా ఖేదంతో చాలా బాధపడి, ఈశ్వరా నువ్వు చేసింది నాకేం న్యాయంగా అనిపించట్లేదు, ఈ రకంగా చేశావు కాబట్టి నాకు ఇలా కాదు, నాకు సర్వమంగళ స్వరూపంగా ఉండాలి, కాబట్టి ఇలా ఉండే విధానం నాకు వద్దు. ఎందుకంటే తల్లి తాలూకా చాపల్యం అలా ఉంటుంది. పిల్లలు అలా మంచి వృద్ధిలో ఉండాలి, వాడి సర్వోన్నత స్థితికి ఉండాలి, సుందర స్వరూపులుగా ఉండాలి, వికారం అనేటువంటి ఉండకూడదు అనేటువంటి తల్లి యొక్క భావన మొదటి నుంచి అలాగే ఉంటుంది. ఆ మాతృస్వరూపం సృష్టి మొత్తానికే మాతృస్వరూపం వాడు. అందుకోసం ఆవిడ ఆ రకంగా చెప్పిన వెంటనే చూసి, సరే ఆ రూపాన్ని నేను మార్చలేను, కాకపోతే నీకు ఒక విషయం చెప్తాను జాగ్రత్తగా విను అని చెప్పేసి దేవగంధర్వ కిన్నర కింపురుష సిద్ధ విద్యాధరాలు యక్షుదులు వగరాలు విద్యాధరులు గారు ఎవ్వరూ కూడా ఇతన్ని జయించలేరు, అంతటి శక్తివంతుడు అవుతాడు, ఇతనికి మనం అనేక రకాల వరాలు ఇద్దాం అని చెప్పి ఆ తర్వాత మొత్తం సమస్త గణాలకి కూడా నాయకుడు అవుతాడు, గణాధిపతి అవుతాడు, గణాధ్యక్షుడు అవుతాడు, కాబట్టి ఆది పూజ్యుడు అవుతాడు. కాబట్టి ఇటువంటి మహానుభావుడు సృష్టిలో ఉండకుండా అసలే ఒకటి ఇతనితో సమానమైన వాడు సృష్టిలో ఇంకెక్కడా కూడా ఎవరు ఉండరు, అలాంటి స్థాయి కలిగినటువంటి వాడు అవుతాడు. అదొకటే కాకుండా సమస్త లోకాలు కూడా వాళ్ళు ఏ పని చేయాలన్నా సరే ముందు ఈయన్ని ప్రసన్నం చేసుకోకుండా, ఈయన యొక్క ఆశీర్వచనాన్ని పొందకుండా, ఈయన యొక్క ప్రసాదాన్ని స్వీకరించకుండా కనుక ఎటువంటి వాడు ఏ కార్యక్రమాలు చేసిన వాడు అన్ని విఘ్నాలైపోతాయి. వాళ్ళు నిర్విఘ్న పరిసమాప్తి కోసం చెప్పేసి ఇతన్ని పూజించాలి, పూజించి దాంట్లోనే కృతకృత్యులు కావాలి, అయిన తర్వాతనే మొత్తం మిగిలిన కార్యక్రమాలు చేయాలి. ఏ కార్యక్రమం చేసినా సరే శుభాలు అశుభాలు ఏం చేసినా సరే ముందు గణపతిని పూజ చేయాలి. కాబట్టి గణపతి ఆది పూజ్యుడు అవుతాడు, అందుకోసమని ఆ రకంగా చేద్దాం. మనకి కూడా పూజ్యుడే అవుతాడు అని చెప్పి అలాగే తర్వాత ఆత్మస్వరూపుడు అవుతాడు. కాబట్టి ఇతను ముక్తిని ప్రసాదించగలిగినటువంటి దేవతాగణాల్లో మొదటివాడు అవుతాడు. ఎందుకంటే సృష్టిలో ఉండేటటువంటి అనేక రకాలైనటువంటి ఐశ్వర్యాదులు వగేరాలు, అనేక కోరికల్ని, రాజ్యాలు వగేరాలు ఇవ్వగలిగినటువంటి వాడు, లేకపోతే వస్తు సంపదలు భోగలంత సంపదలను ఇవ్వగలిగినటువంటి వాడు, తర్వాత అనేక రత్నాలు ఇవ్వగలిగినటువంటి వాడు, అనేక రాజ్యాలు ఇవ్వగలిగినటువంటి వాళ్ళు మహాదేవతలు ఎంతోమంది ఉన్నారు. కానీ ముక్తిని ప్రసాదించేటటువంటి వాళ్ళు మాత్రం కేవలం 5 మాత్రమే ఉన్నారు. 5 మొట్టమొదటి వాడు మహాగణపతి, 2 పరమేశ్వరుడు, 3 మహావిష్ణువు, 4 అంబిక, 5 సూర్య భగవానుడు. వీళ్ళందరూ కూడా ఇదంతా కూడా బ్రహ్మతత్వ స్వరూపమే, ఇదంతా కూడా ఒక రూపమే ఇది. కానీ 5 రూపాలుగా ఉండడం అనేటువంటిది ఏంటంటే ఎవరికి ఏ రీతిని ఏది ఇష్టం అవుతుందో ఆ ఇష్టమైనటువంటి విధానంలో వాళ్ళు అర్చన చేయడానికి వీలుగా ఉండేలాగా ఆ ఆత్మస్వరూపం ఇలా ఏర్పడింది. అందులో దాంట్లో ప్రత్యేకించి ఏంటంటే మనకు ఉదాహరణకి ఎలా ఉంటుందంటే మనకి తీయనటువంటి పదార్థం, మధుర పదార్థం మనకు అందరికీ ఇష్టమే. ఆ మధుర పదార్థంలో ఉండేటటువంటి దాంట్లో కొన్ని వందలు వేల రకాల స్వీట్లు మనం తయారు చేసుకోగలుగుతాం. ఆ మధుర పదార్థాలు రకాల పదార్థాలు చేయగలుగుతాం. అందులో ఒకరికి మిఠాయి అంటే ఇష్టం ఉంటుంది, ఒకరికి కోవా అంటే ఇష్టం ఉంటుంది, ఒకరికి లడ్డు అంటే ఇష్టం ఉంటుంది, ఇంకోటికి మైసూర్ పాక్ అంటే ఇష్టం ఉంటుంది, ఇంకోటికి ఏదో ఇష్టం ఉంటుంది. ఇలా రకరకాలుగా ఉంటాయి. ఒకరికి క్షీరాన్నం ఇష్టం ఉంటుంది. అన్నింటిలోనూ మధుర పదార్థం ఒకటే. కాబట్టి ఈ 5 ఉండేటంటే ఆత్మస్వరూపం ఒకటే. కాకపోతే విభిన్నమైన రీతుల్లో విభిన్నమైన విధానాల్లో వాళ్ళ అర్చనా పద్ధతులు వగేరాలు ఎవరి ఇష్టానికి అనుసరించి వాళ్ళు చేయడానికి కావాల్సిన విధానాలు ఇవన్నీ తయారు కాబట్టాయి. ఇది అందరం మనం సునిశ్చితమైన విధానంలో మనం గ్రహించాలి. అప్పుడు వీళ్ళందరూ కూడా అందరూ తమ శక్తులందరినీ కూడా ధారపోసేశారు. ఎప్పుడైతే పరమేశ్వరుడు అమ్మవారు ఎప్పుడైతే ఇచ్చారో వాళ్ళ శస్త్రాస్త్రాలు ఈయన మీద పంచేయమని చెప్పారు. మహావిష్ణువు కూడా చెప్పిన అస్త్రాలు కూడా ఆయన మీద పంచేయమన్నాడు. బ్రహ్మగారు కూడా బ్రహ్మదండాస్త్రం, బ్రహ్మశ్రీ శాస్త్రం ఇవన్నీ కూడా ఏవి కూడా దీని మీద పంచేయమన్నారు. ఇంద్రాది దేవతలను కూడా మా అస్త్రాలు ఇవి కూడా వారి మీద పంచేయమని చెప్పారు. కాబట్టి సృష్టి మొత్తానికి అజయుడు అనేటువంటి వాడు ఎవరైనా ఉన్నారు అని చెప్పేసి అంటే కేవలం ఒక మహాగణపతి తప్ప సృష్టిలో ఇంకెవరు లేరు. మిగిలిన వాళ్ళందరూ కూడా జయింపబడ తగినటువంటి వాళ్ళే, కానీ ఆయనకు మాత్రం జయింపబడ తగినట్టు విశేషం స్థితి ఆ స్థితి లేదు. ఆయన అజయుడు. కాబట్టి ఆ రకమైనటువంటి విధానంలో అందరూ కీర్తించిన మహదానంద భరితరాలయమ్మ సరే ఏ రూపంలో ఉంటేనేమి నా కొడుకు ఇంతటి గొప్ప ప్రయోజకుడయ్యాడు, ఆత్మస్వరూపం ఇదంతా చాలా ఆనందంగా ఉందని చెప్పి అప్పుడు మొట్టమొదట పరమేశ్వరుడు చెప్పాడు, మన ఇద్దరం ముందు అర్చన చేద్దాం, అర్చన చేసిన తర్వాత ఆ తర్వాత మిగిలిన వ్యవహారాలు ఏవైతే ఉన్నా తర్వాత చూద్దాం అంటే సరే వెంటనే ఆయన భక్తితోటి శ్రద్ధతోటి ఆ మహాగణపతిని వీళ్ళిద్దరూ ముందు మొట్టమొదటిగా అర్చన చేశారు. అర్చన చేసిన తర్వాత మహదానంద భరితుడైనటువంటి వాళ్ళై తర్వాత ఆ మహాగణపతి మీకేం వరం కావాలో కోరుకోనాడు. ఎప్పుడూ లేదు, సృష్టి మొత్తాన్ని కూడా చల్లగా పరిపాలన చేస్తూ ఉండు,
అందరికీ అన్నీ ఏమేం కావాలో వాటిలన్నిటిని అనుగ్రహిస్తూ ఉండు. కాబట్టి నువ్వు మా పుత్రుడిగా శాశ్వత కీర్తిని మాకు ప్రసాదించు. అంటే ఆయన శాశ్వత కీర్తి పొందడం కాదుట, ఆ శాశ్వత కీర్తిని వీళ్ళకి ప్రసాదించాలి, అందుకోసం ఇచ్చాడు. కాబట్టి అటువంటి అంటే పుత్రాదిచ్ఛేద్ పరాజయం, పుత్రుడిని కన్నటువంటి తల్లిదండ్రులకి అంతకంటే గొప్పదే ఉండదు. వాళ్ళని మించినటువంటి శక్తివంతుడైనప్పుడు, వాళ్ళ మించినటువంటి స్థాయిలో కనుక పుత్రుడు కనుకుంటే తల్లిదండ్రులకి అంతకంటే గర్వకారణం ఇంకోటి ఉండదు. అందువల్ల ఆ రకమైనటువంటి గర్వాన్ని మాకు ఏర్పరచమని అడిగారు. అలాగే తథాస్తు అన్నాడు. అయిపోయిన తర్వాత మహావిష్ణువును లక్ష్మికి చెప్పారు, మా వైకుంఠానికి రావాల్సింది, నిన్ను అర్చన చేసుకుంటామని. ఆ తర్వాత ఆయన వైకుంఠానికి వెళ్ళడం జరిగింది. మహావిష్ణువు కూడా అర్చన చేసి పరమేశ్వరుడు ఎలా అయితే కోరాడో అదే పద్ధతిలో ఆయన కూడా కోరాడు. కాబట్టి అందరినీ జాగ్రత్తగా పరిపాలన చేయను ఆయన. కాబట్టి ఇంతకంటే మాకు కావాల్సిన లోకోపకారం కంటే మాకు కావాల్సింది ఇంకోటి ఉండదు అని చెప్పన్నారు. అప్పుడు విరించి సరస్వతి ఇద్దరు కూడా, బ్రహ్మ సరస్వతులు ఇద్దరు కూడా ఆహ్వానిస్తే అక్కడికి సత్యలోకానికి వెళ్ళి, ఆ సత్యలోకంలో ఈయనకి అనేక రకాల పూజలు చేసిన తర్వాత మహదానంద భర్తీ అయిపోయిన తర్వాత ఆయనకి బ్రహ్మగారికి వరాలు ఇచ్చారు. అంటే ఎక్కడా కూడా వికలం లేకుండా మొత్తం సృష్టి అంతని రచన చేయగలిగే శక్తి నాకు ప్రసాదించు అని చెప్పాడు. అలాగే తథాస్తు అవుతుంది. ఆ తర్వాత అక్కడి నుంచి ఇంద్రలోకానికి వెళ్ళాడు. ఇంద్రలోకానికి వెళ్ళి ఇంద్రుడు ఇచ్చాడు. తర్వాత అన్ని లోకాలకి వరుసగా వెళ్ళిపోతూ ఆ తర్వాత అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు ఇచ్చేటటువంటి ప్రసాదాల విగ్రహాలు మొత్తం గురించి అసలే పెద్ద పొట్ట, అవన్నీ తిన్న తర్వాత ఆ లడ్డుకాలు విగ్రహాలు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత పొట్ట ఇంకా పెద్దదైపోయి ఎక్కడా కూడా వేలు పెడితే అందడానికి సందు లేకుండా మొత్తం అంతా కూరినట్టుగా తయారైపోయి మొత్తం ఇవన్నీ ఈ ప్రసాదాలన్నీ లోపల. అటువంటి దశలో ఈయన ఏం చేశారంటే ఒక పల్లకిలో ఊరేగిస్తూ ఆయన సాగనంపారు కైలాసానికి వెళ్ళమని. సాగనంపితే అప్పుడు వెళుతుండగా అక్కడ ఏంటంటే దాంట్లో బయలుదేరి వెళుతున్న సందర్భంలో అక్కడ ఒక పెసర చేను కనిపించింది. ఆ పెసర చేను కనిపిస్తే చూశాడు. దాంట్లో పెసర గింజలన్నీ చాలా చక్కగా మంచి పక్వానికి వచ్చి ఉన్నాయి. ఇది కాస్త తింటే బాగుంటుంది అనిపించింది. అంటే అది ఆయనకి అనిపించింది కాదు, లోకానికి ఉపకారం చేయడం కోసం అనిపించింది. అది గుర్తుపెట్టుకోవాలి మనం. వాళ్ళ కోరికలని లోకానికి ఉపకారం చేయడం కోసమే. వెంటనే ఆ పెసరగింజల్ని ఇలా వంగి ఆ పెసరగింజలు తీసుకుని ఇలాగా నోట్లో వేసుకున్నారు మహాగణపతి గారు. వేసుకున్న వెంటనే అక్కడ ఆకాశం నుంచి చంద్రుడు వెంటనే ఒకసారి చూసి ఫకాలు నవ్వాడు ఆయన. ఎందుకు నవ్వాడు అని చెప్పేసి అంటే ఇప్పటిదాకా మొత్తం అన్నీ కూడా ఆయన లోపల